మా స్వామివారు అంతేనండి, కోరుకున్న వారికి కొంగు బంగారం. రేపు స్వామివారికి సహస్ర కుంకుమార్చన చేయిస్తున్నాం. మీ పేరు, అడ్రస్సు, ఫోన్ నంబరు ఈ బుక్లో రాయండి. కుంకుమ ప్రసాదం మీ అడ్రస్సు పంపిస్తాం. అలాగేనండి. వెళ్ళొస్తామండి. ఈరోజు మిమ్మల్ని కలుస్తాను. లొకేషన్ పంపిస్తున్నాను. మీ వైదేహి. ఎస్. ఏమండి, జ్యూస్ తీసుకోండి. నాకు జ్యూస్ వద్దు, నాకు అర్జెంట్ పనుంది. కాదు, అంత అర్జెంట్ పనేంటి? జానకి, వైదేహి మెసేజ్ చేసింది చూడు. వైదేహి నన్ను కలుస్తాను అంది. నేను వైదేహిని కలవడానికి వెళ్ళాలి. నువ్వు ఈ జ్యూస్ తాగు, నేను తర్వాత వస్తాను. బాయ్ బాయ్ బాయ్. నేను వైదేహి దగ్గరికి వెళ్తాను. వైదేహి దగ్గరికా? ఏమండి నేను ఇక్కడే ఉంటే నా పేరుతో ఎవరు మెసేజ్ పంపించారు? ఏదో తేడా కొడుతుంది. ఎందుకు పంపించుంటారు ఈ మెసేజ్? నేనే వైదేహినని ఎవరికైనా తెలిసిపోయిందా? నా పేరుతో ఆయనకి ఎవరు మెసేజ్ చేసుంటారు? ఇటు సైడ్ చూపిస్తుంది. ఆపనా ఎక్కడున్నావు వైదేహి? ఇక్కడ. వైదేహి, వైదేహి, ఎవరి అమ్మాయి? ఐఎమ్ రియలీ సారీ అండి. నేను నా భార్య వైదేహి కోసం చూస్తున్నాను. నేను వైదేహినేనండి. మీరు వైదేహినా? ఓ ఓకే. మీ పేరు కూడా వైదేహినా?
నేను నా భార్య వైదేహి కోసం చూస్తున్నాను. తను ఇక్కడే ఉంటారని మెసేజ్ చేసింది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుందండి. సారీ, బాయ్. ఆ మెసేజ్ చేసింది నేనే. ఏం మాట్లాడుతున్నారండి? మీరు మెసేజ్ చేయడం ఏంటి? అవునండి, నేనే చేశాను. మొన్న గుడి నుంచి మెసేజ్ చేసింది అది కూడా నేనే. దేవుడా, గుడి నుంచి మెసేజ్ చేసింది నేను కదా, తను చేశానంటుందేంటి? ఇదేదో పెద్ద ప్లానింగ్ లా ఉన్నట్టుంది. ఎందుకు నా వైదేహి పేరుతో మెసేజ్ చేశావు? ఎందుకంటే నేను మీ వైదేహిని అవుదామని. అవునండి, మీరు వైదేహిని ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. ఏ ఆడపిల్లకైనా భర్త నుంచి అంత గొప్ప ప్రేమ దొరకడం అదృష్టం. ఎలాగో మీ వైదేహి మీకు దూరమైంది కదా, ఆ స్థానంలోకి నేనొచ్చి మీ ప్రేమని పొందే అదృష్టాన్ని నోచుకుందామని. స్టాప్ ఇట్. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నిజంగా నా వైదేహి నన్ను కలవడానికి వచ్చిందని ఎంత ఆశగా వచ్చానో తెలుసా? ఎంత ఆశగా వెతికానో తెలుసా? ఇప్పటికే నా వైదేహి ఏమైందో తెలియక పిచ్చివాణ్ణి అయిపోతున్నాను. నా ఆశలతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? అది కాదండి. ఏయ్, మాట్లాడకు. ఆడపిల్లవి కాబట్టి చెంప పగలగొట్టకుండా వెళ్తున్నాను. మళ్ళీ ఇలా నా మనసుతో ఆడుకోవాలని చూసావో ప్రాణాలు తీసేస్తా. బీ కేర్ఫుల్. ఏమండి? ఏమండి, ఆగండి. నువ్వేంటి ఇక్కడ? నేను చెప్పేది వినండి. ఈ మెసేజ్ ఆ అమ్మాయి పంపింది, కానీ గుడి నుంచి మెసేజ్ వచ్చింది కదా, అది. ఓ, అది నువ్వు పంపించావా? అది కాదండి. ఆపు. తనలాగే నువ్వు కూడా వైదేహి అంటావా ఇప్పుడు? చూడు, ఇప్పటికే వైదేహి కోసం చూసి చూసి అలసిపోయి ఉన్నాను. ఆ అలసిపోయిన మనసుతో ఇంకా ఆటలాడదు. అసలెవరిది నా పేరు అడ్డం పెట్టుకుని నా భర్తను ఏడిపిస్తుందా? దీన్ని ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎంత బాగా యాక్ట్ చేసావో తెలుసా? ఇది శ్రవంతి పనా? యాక్టింగ్ ఇరుగ తీసావే వాణి. థ్యాంక్ యూ సో మచ్. ఏ మిరగదీయడమో ఏంటో, చూస్తే పాపం అనిపించింది అతన్ని. పాపం లేదు, పుణ్యం లేదు. లేకపోతే వైదేహి అక్కడుంది ఇక్కడుంది అని ఒకటే పరుగులు. వైదేహిని మర్చిపోయేలా ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రకంగా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. అందుకే ఈ ప్లాన్ చేశాను. వైదేహి పేరుతో ఆ మెసేజ్ చేసింది నువ్వే అని చెప్పావు కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి ఏ మెసేజ్ వచ్చినా వైదేహి అని మాత్రం నమ్మడు. అప్పటి వరకు ఆయన దృష్టిలో నిజంగా వైదేహి ఉన్నా ఈ దెబ్బతో భ్రమ అయిపోతుంది. ఇక వైదేహి కోసం ఎక్కడికి పరిగెత్తడు. అది సరే కాని, మొన్న గుడిలో వైదేహి పేరుతో మెసేజ్ వచ్చింది, అదెవరు పంపించారు? అదే అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. ఆ మెసేజ్ పంపించింది మాత్రం వైదేహి కాదు. నా పెళ్లాపటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. కానీ
నేను రివర్స్ లో అరేంజ్మెంట్స్ దెబ్బ కొడతానని మాత్రం అస్సలు ఊహించుండరు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటారు. మా అమ్మా నాన్నలు ఎవరో తెలియక నా ప్రాణాలకి హాని ఉందని ఇలా ఉండిపోయాను. ఈ పెళ్లిలోగా అంతా తెలుసుకొని నీకు అద్దిరిపోయి పంచిస్తాను చూడు. హలో హలో అమ్మా, నేను గుళ్ళో పూజారిని మాట్లాడుతున్నాను. చెప్పండి పూజారి గారు, వాళ్ళేమైనా కనిపించారా? వివరాలు ఏమైనా తెలిసాయా? ఇందాకే గుడికొచ్చారమ్మా. అవునా? వాళ్ళు కావాలి పూజారి గారు. 10 నిమిషాల్లో గుడి దగ్గర ఉంటాను. ఎలాగైనా వాళ్ళు అక్కడే ఉండేలా చూడండి. అప్పుడే వెళ్ళిపోయారమ్మా. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వివరాలన్నీ నేను తీసుకున్నాను. సరే పూజారి గారు, నేనిప్పుడే వస్తాను. అలాగే అమ్మా. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. కానీ ఆ రోజు నా బిడ్డను వదిలింది మాత్రం ఈ గుళ్ళోనే. పాప జాగ్రత్త. ఆ రోజు నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలని నీ సమక్షంలో వదిలి వెళ్ళాను స్వామి. నా బిడ్డ క్షేమంగానే ఉంది కదా. ఏం నేరం చేశానో తెలీదు, కానీ 20 ఏళ్ల చెంచుల చెరసాల్లో బందీగా ఉన్నాను. అక్కడే ప్రాణాలు వదిలేస్తానేమో అనుకున్నా, కానీ ఊపిరితో బయటపడ్డానంటే ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. అది నా బిడ్డను కలుసుకోవడం కోసమే అయితే నా బిడ్డ ఎక్కడుందో చెప్పు స్వామి, చెప్పు స్వామి. పసుపు కుంకాలు ఎటో దూరం చేశాం. నా కన్న బిడ్డనైనా నా దగ్గరికి చేర్చు, చేర్చు తండ్రి. ఇదిగో ఈ అడ్రస్లో ఉంటారమ్మా. ఫోన్ నంబర్ కూడా ఉంది. ఖచ్చితంగా వీళ్ళే కదా పూజారి గారు? వీళ్ళేనమ్మా. ఆ రోజు నాన్నగారితో మాట్లాడినప్పుడు పక్కనే ఉన్నాను. వాళ్ళు అడిగింది వైదేహి గురించి. చాలా థ్యాంక్స్ పూజారి గారు, వెళ్ళొస్తాను. సరేనమ్మా, ఒక 5 నిమిషాలు దేవుడి సన్నిధానంలో కూర్చుని వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. అలాగే.
వీళ్ళకి నా తల్లిదండ్రుల గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ఎలా అడగాలి? నేనే వైదేహిని చెప్తే నా ప్రాణాలకి ప్రమాదం. నా రూపం మారిపోయింది కాబట్టి నన్ను గుర్తుపట్టరు. మరి వైదేహిని నేనే అని చెప్పకుండా నా తల్లిదండ్రుల గురించి, గుట్టు వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి? అమ్మా నాన్నలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? పిలిచావా అమ్మా? లేదమ్మా. పిలిచినట్టు అనిపిస్తేనో. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏదో బాధలో ఉన్నట్టున్నా. ఎవరి గురించైనా ఆలోచిస్తున్నావమ్మా? అమ్మ గుర్తుకొచ్చింది. ఎక్కడుందమ్మా? అమ్మ లేదా? నీ బాధ అర్థం చేసుకోగలనమ్మా. ఎందుకంటే నువ్వు అమ్మని పోగొట్టుకుంటే నేను బిడ్డను పోగొట్టుకున్నాను. దేవుడు అంతేనమ్మా. బిడ్డలకి తల్లుల్ని, తల్లులకి బిడ్డల్ని దూరం చేసి వేడుక చూస్తాడు. ప్రసాదం తీసుకోమ్మా. ఉండమ్మా, చేయి కడుక్కొని వస్తాను. ఆగమ్మా, ఈ మాత్రానికి చెయ్యి కడుక్కోవడం ఎందుకో? ఉండు, నేను తినిపిస్తాను. చాలా కాలంగా ఒంటరిగానే బతుకుతున్నాను. నాకు పెట్టిన అన్నంలో ఒక ముద్ద నా బిడ్డ కోసం పక్కన పెట్టడం అలవాటు. ఈరోజు నీకు పెట్టాను. చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డకు తినిపించినట్టే ఉంది.
తినమ్మా. నాకు మా అమ్మ తినిపిస్తున్నట్టే ఉంది. తినమ్మా. నువ్వు కూడా తినమ్మా. తింటానమ్మా. చివరి ముద్ద తిను తల్లి. చాలమ్మా. ఒక్క ముద్దమ్మా, తిను, నా కోసం తిను.